ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. చీకటి దానిని గ్రహించలేదు. దేవుడు ఒక మనుష్యుని పంపెను. అతని పేరు యోహాను. అతని మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చెనే కానీ అతడు మాత్రము ఆ వెలుగు కాదు. అదియే నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకములకు వచ్చి ప్రతి మానవుని వెలిగించుచున్నది. ఆయన ఈ లోకమున ఉండెను. ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలిసికొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు అధికారమును ప్రసాదించెను. ఈ దైవ పుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కాని రక్తము వలన కాని శరీరేచ్ఛ వలన కాని మానవ సంకల్పము వలన కాని కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపా సత్యములతో నిండిన ఆయన మా మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా తరువాత వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు. ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండి ఉన్నవాడు. ఆయనను గూర్చియే నేను మీతో చెప్పినది అని ఎలుగెత్తి పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరగా పొంది ఉన్నాము. మోషే ద్వారా ఒసగబడిన ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ద్వారా వచ్చినవి కృపా సత్యములు. ఎవరును ఎప్పుడునూ దేవుని చూడలేదు. తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక కుమారుడే ఆయనను ఎరుక పరచెను. ఇది క్రీస్తు సువిశేషము. అందరూ కూర్చోండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం అందరికీ కూడా సంతోషకరమైన ఒక రోజు, శుభదినము, యేసయ్య పుట్టిన రోజును ఈరోజు మనము ఘనంగా కొనియాడుతున్నాము. మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. ఈరోజు క్రిస్మస్ పండుగను మనము కొనియాడుతూ ఉన్నామంటే ఈ క్రిస్మస్ పండుగ మనకు నేర్పిస్తున్న సందేశం ఏమిటి? యేసు ప్రభువు దేవుడు. పరలోకములో తండ్రి కుడి ప్రక్కన అక్కడ సింహాసనంలో ఉన్న దేవుడు యేసయ్య. అలాంటి ఆ పరలోకములో సింహాసనంలో దేవదూతల మధ్య ఆరాధన పొందుకొని అక్కడ ఉన్న యేసయ్య ఈ లోకానికి ఒక మానవుడుగా వస్తున్నాడు. తను తాను తగ్గించుకొని మానవ రూపమును తాలుస్తున్నాడు. మానవ రూపమును పొందుకొని ఒక చిన్న బాలుడుగా ఈ లోకానికి రావటం జరుగుతుంది. దిగి రావటం. క్రిస్మస్ అంటే దిగి రావటం. క్రిస్మస్ అంటే తను తాను తగ్గించుకోవటం.
తన స్థానము నుండి ఒక మెట్టు దిగి వచ్చి అందరితో కలవటం, మన్నించటం. యేసు ప్రభువు ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన పరలోకంలోనే ఉండి ప్రజల్ని ఆశీర్వదించవచ్చు, పరలోకంలోనే ఉండి అందరిని దీవించవచ్చు. మన పాపములను పరలోకము నుండి ఆయన మన్నించవచ్చు. వాక్యం సెలవిస్తుంది లూకా 1:37లో ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఎందుకు ఆయన తను తాను తగ్గించుకొని ఈ లోకానికి రావాలి? ఎందుకంటే ఆయన మనలో ఒకరుగా ఉండి మనలో ఐక్యంగా ఉండాలని, మనము ఆయనతో కలవాలి, ఆయన మనతో కలవాలి, ఏకంగా జీవించాలనే విషయాన్ని ఆయన జీవించి చూపించాడు ఈ లోకంలో. కాబట్టి యేసయ్య ఏ విధంగా పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తను తాను తగ్గించుకొని మన మంచి కొరకు, మన క్షణం కొరకు, మన ఆశీర్వాదం పొందాలని వచ్చాడో మనం కూడా ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం